హాయ్ పిల్లలు, బుజ్జులు. ఈరోజు మనకి ఒక రోజు ఉంటుంది అనే కథను తెలుసుకుందాం. ఒక తోటలో ఒక మామిడి చెట్టు, ఒక జామ చెట్టు, ఒక వేప చెట్టు పక్కపక్కనే ఉన్నాయి. ఒకసారి ఒక పిల్లల గుంపు తోటకు వచ్చింది. హాయ్ మామిడికాయలు అంటూ ఒక గుంపు మామిడి చెట్టు మీదకి ఎక్కారు. ఒరేయ్ జామకాయలు రోయ్ అంటూ మరొక గుంపు జామ చెట్టు మీదకి ఎక్కారు. అది చూసి వేప చెట్టు వెంటనే అనుకుంది, నేనంటే ఎవరికీ నచ్చదు, అందుకే ఎవరు నా దగ్గరికి రారు అని మూతి ముడుచుకొని కూర్చుంది. నీ ఆకులు చేదు, కాయలు చేదు, అందుకే నువ్వంటే ఎవరికీ నచ్చదు అంది మామిడి చెట్టు. అలా ఏమీ కాదు, జనాలకు దేని అవసరం పడితే దాని దగ్గరికి వెళతారు. మనకు కూడా కాయలు ఉన్నప్పుడే కదా అందరూ చేరేది అంది జామ చెట్టు. పిల్లలు పళ్ళతో పాటు పచ్చి కాయలు పిందెలు కూడా వదలకుండా కడుపు నిండిపోయేలాగా బాగా తిన్నారు. కాసేపటికి అవి అరగక వాళ్లకు కడుపు నొప్పి వచ్చింది. బాధతో అల్లాడిపోయారు. వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి వేప చెట్టు ఆకులు లేతవి తెంపి బాగా నూరి అందరికీ రసం తాగిపించారు. దాంతో వాళ్లకు నెమ్మదిగా కడుపు నొప్పి తగ్గింది. ఇది చూసి మామిడి చెట్టు, ఓ జామ చెట్టు, ఇంతకు ముందు నువ్వు చెప్పింది నిజమే. అవసరం పడనంత వరకు ఎవరూ మన దగ్గరికి రారు. అవసరం పడితే ఎక్కడున్నా వాళ్ళే వెతుక్కుంటూ మన దగ్గరికి చేరుకుంటారు. ఇంతకాలం వేప చెట్టును తక్కువ అంచనా వేశాం, తక్కువగా చేసి చూసాం. కానీ ఇందులో ఎన్ని ఔషధ గుణాలున్నాయి. మనం కేవలం కడుపు నింపగలం, కానీ వేప చెట్టు తన ఔషధ గుణాలతో జీవితాన్ని నిలబెట్టగలదు అని మెచ్చుకుంది. ఆ మాటలకు వేప చెట్టు ఆనందంతో మెలికలు తిరిగిపోయింది.